హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు చేసి చూపిస్తున్నాను. చూసేయండి, ఎండాకాలం వస్తే మాత్రము గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు పక్కా చేసుకుంటాం కదండి. సో సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను, చూసేయండి. పప్పు చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పప్పును నానబెట్టాలి. పప్పును ఆల్రెడీ నానబెట్టేశాను. ఈ మామిడికాయ తీసుకున్నానండి. పులుపు కావాలనుకుంటే కొంచెం పెద్ద మామిడికాయ వేసుకోండి, లేదంటే మీడియం అనుకుంటే చిన్న సైజు. ఇది గంగవాయిల్ కూర అండి. మీలో ఎంతమందికి తెలుసండి గంగవాయిల్ కూర? దీనికి ఫుల్గా ఇసుక ఉంటుంది. సో చూసి జాగ్రత్తగా చేసుకోవాలండి. సో నేను దీన్ని కట్ చేసి కడిగేసి మళ్ళీ మీకు చూపిస్తాను ప్రాసెస్ అంతా, ఓకేనా? గంగవాయిల్ కూరకి ఫుల్గా మట్టి ఉంటుందండి. సో చూడండి, జాగ్రత్తగా ఇలా వేర్ల వరకు కట్ చేసుకోవాలి. వేర్ల వరకు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. మనకి కుక్కర్లోనే వేస్తాము పప్పు కాబట్టి, కాకపోతే కొంచెం ఈ వేర్లు ఆ ఇసుక అంతా పోయే వరకు ఒక 3-4 టైమ్స్ కడుక్కోవాలన్నమాట. మంచి కడిగేసేసి వాటర్ పోసి పెట్టేయండి. ఆ ఇసుక ఉంటే ఏదన్నా వాటర్లో కిందికి వెళ్ళిపోతుంది, తర్వాత మనము యూస్ చేసుకోవచ్చు అనమాట. జాగ్రత్త అండి, చాలా ఇసుక ఉంటుంది. ఎన్నిసార్లు కడిగితే అంత మంచిది అనమాట మనకి. సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాం, ఓకేనా? జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి. పప్పుని మంచి కడిగేసి కుక్కర్లో వేసుకున్నానండి. కొన్ని వాటర్ పోసాను. ఇందులో మనం ఫస్ట్గా ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత మామిడికాయ ముక్కలండి. చూసారా, అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే మంచిగా కడిగేసి పెట్టుకున్న గంగవాయిల్ కూర. అలా ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది, కానీ లేత కూర అండి, టెన్షన్ ఏం పడవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, పప్పు ఎప్పుడు పులుపు వేసినప్పుడు ఒక 5 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా అయిపోతుందండి. ఎంత మంచిగా అవుతుందో, చాలా బాగుంటుందండి. నాకైతే గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు అసలు ఎంత ఇష్టమోనండి. ఎండాకాలం వచ్చింది, మ్యాంగోస్ దొరుకుతున్నాయి అంటే ఇంకా కంపల్సరీ దొరికినప్పుడు అలా చేసుకుంటాను. ఇందులోనే కొన్ని మెంతులు వేసుకోవాలి, ఇందులోనే కొంచెం పసుపు వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేద్దాము. ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మెదిగిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే, పప్పు నానబెట్టేసి చేస్తున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. కాకపోతే పులుపు కోసం కొంచెం పప్పు ఉడకదండి, అందుకని చూసి విజిల్స్ ఎక్కువ తక్కువ పెట్టుకుంటే, ఇంకొక విజిల్ ఎక్స్ట్రా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి, ఓకేనా? మళ్ళీ పప్పు అయ్యాక నేను చూపిస్తాను, ఓకే? చూసారా అండి, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా వచ్చిందో చూపిస్తాను, చూసేయండి. టంటోడాయింగ్, మన గంగవాయిల్ కూర మామిడికాయ పప్పు అన్నమాట. ఫస్ట్ ఇందులో ఉన్న వాటర్ని కొంచెం వంపేసుకుందాం మనము, ఎందుకంటే పప్పు మెదపాలి కదా. సో అందుకనేసి కొంచెం వాటర్ తగ్గించామనుకోండి, మనకి మెదుపుకోవడానికి బాగుంటుంది. వాటర్ ఎక్కువ ఉండవు, కాకపోతే మెదుగుతుంది అనమాట మంచిగా. చూసారా, పప్పు కూడా ఎక్కడ పలుకులు లేదండి. సో మంచిగా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెదుపుకుందాం మంచిగా. నేను ఎక్కడ కూడా కారపొడి వేయలేదండి, మిరపకాయలతోనే చేశాను. మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు కొంచెము. మన ఇష్టం అండి, మనకి టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం పుల్ల కావాలనుకుంటే మామిడికాయ ఎక్కువ వేసుకోవచ్చు. కారంగా కావాలంటే కారపొడి కానీ పచ్చిమిర్చి కానీ క్వాంటిటీ పెంచుకుంటే సరిపోద్ది. మా ఇంట్లో ఏంటంటే మరీ పేస్ట్ లాగా ఇట్లా మొత్తం నలిగిపోతే తినరండి, అందుకే కొంచెం కచ్చా పచ్చగా ఉంచేస్తాను అన్నమాట. సో ఇది కొంచెం ఆకులు నలిగిపోతే చాలన్నమాట. ఇందాక తీసిన పప్పులోని వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మనకి ఎక్కడ కూడా మామిడికాయ వేసినట్టు కానీ
ఎక్కడ ఏం లేదండి, హ్యాపీగా ఎంత బాగుంటుందండి, ఎంత చక్కగా అసలు ఆ టేస్ట్ వర్ణనాతీతం అనమాట, అంత బాగుంటుంది అనమాట. సో ఇంతే, దీనికి ఒక మంచి తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు పెట్టేస్తే మన గంగవాయిల కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. నేను చూపిస్తాను, ఉండండి. కొత్తిమీర యాడ్ చేద్దాము. చూసారా ఎంత బాగుంటుందో ఉండండి కొత్తిమీర ఫ్లేవర్. తర్వాత మనం మంచి తాలింపు, చూసారా తాలింపుతో గుమగుమలాడే మామిడికాయ పప్పు, గంగవాయిల కూర మామిడికాయ పప్పు. చూడండి, ఈ నేను చేసే పద్ధతిలో మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మీరు ట్రై చేశారా లేదా, మీకు కూడా ఎలా వచ్చిందన్నది తెలుసుకోవటానికి అంతే. చూడండి భలే టెంప్టింగ్గా ఉంది కదా, చాలా బాగుంటుందండి. మ్యాంగోస్ దొరికినంత కాలం చేసుకొని తినేయండి. ఉంటున్నా మరి, బాయ్ గాయ్స్.